హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. ఎస్పెషల్లీ గైస్ వీడియో మీకోసమే అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. అండ్ మీకు ఏమాత్రం వీడియో నచ్చినా ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి. అండ్ మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నట్లయితే అంటే ప్రేమించిన వాళ్ళల్లో ఇలాంటి క్వాలిటీస్ కనుక కనిపించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే అనమాట. చాలా మందికి తెలీదు. అంటే తెలుసుకోవటం అనేది కొంచెం టైం పడుతుంది కొంతమందికి. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, వాళ్ళు ఫేకు అనేది చాలా మందికి అర్థం కాదు అనమాట. అది ఒక స్టేజొచ్చిన తర్వాత ఖచ్చితంగా అర్థమవుతుందనుకోండి. బట్ మీకు కొంచెం ఎర్లీగా తెలిస్తే మీరు కొంచెం జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది కదా! సో, అందుకని నేను ఈ పాయింట్స్ చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ మీరు అంటే ప్రేమించిన వాళ్ళల్లో ఇలాంటి క్వాలిటీస్ ఏమైనా మేబీ మీకు కనిపిస్తున్నట్లయితే మీకు అర్థమైపోవాలి అనమాట. వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేస్తున్నారు అనేది. బట్ ఏంటి ఆ క్వాలిటీస్? మొదటిగా మీకు తరచూ ఏమన్నా గొడవలు అవుతున్నట్లయితే అండ్ ఎప్పుడో జరిగినవి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే తవ్వి తవ్వి బయటకి తీస్తారు. అంటే ఫ్లాష్ బ్యాక్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైతే ఉంటాయో అవి తీసుకొచ్చి ప్రెజెంట్‌లో పెడుతుంటారనమాట. సో, ఎప్పుడు ఏ గొడవను అప్పుడు నువ్వు అలా చేసావు కదా! అలా అన్నావు కదా! అప్పుడు అలా జరిగింది కదా! ఇట్లాంటివన్నీ తవ్వి తవ్వి బయటకి తీసి మరీ మాట్లాడుతూ ఉంటారు గాయ్స్ చాలామంది అనమాట. మేబీ అట్లా జరుగుతుందంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రోజు మిమ్మల్ని మోసం చేసే వెళ్తారు. ఎందుకు అంటారా? అంటే పర్టిక్యులర్‌గా మీతో ఉండాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా కానీ అబ్బాయి కానీ, అమ్మాయి కానీ ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్‌లో జరిగిన విషయాలు తీసుకురారనమాట. సో, అంటే ఏదైనా గొడవ జరిగినా కూడాను వెంటనే అసలు వాళ్ళు ఎక్కువ టైం కూడా తీసుకోరు. వెంటనే స్పాట్‌లో మీకు దగ్గరగా అయిపోవటం, మాట్లాడటం కానీ, సారీ చెప్పడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. ఎగ్జాక్ట్‌లీ ఎందుకు అంటే వాళ్ళు మీ దగ్గర ఇగో చూపించే ఉద్దేశ్యం లేదు. యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం లేదు. సో, మీ పైన ఉన్న ఇష్టం వల్ల వాళ్ళు తగ్గి ఉంటారు అన్నమాట. కానీ ఇక్కడ అలా కాదు. విషయం ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా సరే ఇన్సిడెంట్స్ ఏం జరిగినా కూడాను వెంటనే ఆ టాపిక్‌ని కొంచెం కూల్ చేయాలని చూడకుండా ఇంకా రేజ్ చేసేస్తూ ఉంటారనమాట. ఎప్పుడివో జరిగినవన్నీ తీసుకొచ్చేసి మాట్లాడుతూ ఉంటారు. సో, అది రెగ్యులర్‌గా ప్రతిసారి మీకు ఏదన్నా ఇష్యూ జరుగుతుంది అంటే అలానే బిహేవ్ చేస్తున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే అనేది మీకు అర్థమైపోవాలి. అండ్ ఇంకోటేంటంటే కొంతమంది వాళ్ళ లవ్‌ని సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చెయ్యరు అనమాట. సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చెయ్యరు అంటే నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా కానీ ఒకసారి సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవచ్చు. బట్ ఇంకొకసారి ఖచ్చితంగా ఎక్స్‌ప్రెస్ చేయగలరు. ఎందుకంటే వాళ్ళకంత ఇష్టం ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్‌గా బయటకొచ్చేస్తుంది. అది ఈరోజు కాకపోయినా ఇంకో రోజైనా బయటకొచ్చేస్తుంది. కానీ కొంతమంది చెప్పే వర్డ్ ఏంటి అంటే నాకు సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చేయటం రాదు అని చెప్తుంటారు. సింపుల్ ఒక్క వర్డ్‌తో కొట్టి పడేస్తుంటారనమాట. బట్ అండ్ ఎవరైనా కానీ ఈ మాట చెప్తున్నారంటే మాత్రం అస్సలు నమ్మొద్దు. ఈజీగా అసలు తీసుకోవద్దు అనమాట. అంటే ఎలా బిహేవ్ చేస్తుంటారంటే నేనంత ఓపెన్ కాదు. నేను సరిగ్గా మాట్లాడలేను. నాకు అలా చెప్పటం రాదు. నాకిలా ఉండటం రాదు. అని కొంచెం కన్నింగ్ స్టైల్‌లో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది గర్ల్స్. అండ్ ఇలా బిహేవ్ చేస్తున్నారా ఎవరైనా కానీ సో, అంటే ఎప్పుడు కూడాను నేను ఇంతకుముందు లాస్ట్ టైమ్ కూడా చెప్పినట్లున్నాను. ఎప్పుడు మనం ప్రేమ ఏంటి అనేది మన పద్ధతుల్లోనే, మన మాటల్లోనే, మన బిహేవియర్‌లోనే తెలిసిపోవాలి. మనం ఏదో పక్కన కూర్చోబెట్టుకొని నువ్వంటే నాకు చాలా ప్రాణం, ఇష్టం ఇట్లా మీరు అవసరం లేదు అంత. మరీ అంత పాంపరింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడ తెలిసిపోతుంది? మీ పనుల ద్వారా వాళ్ళకి తెలిసిపోవాలి అన్నమాట. అక్కడే వాళ్ళకర్థమైపోవాలి. మీరివన్నీ చేయకపోయినా పర్లేదు. తనేంటో నాకు తెలీదా? తన బిహేవియర్ నాకు తెలీదా? అని ఏ అమ్మాయి కానీ, అబ్బాయి కానీ చెప్పేస్తారా? నువ్వు పాస్ అయిపోయినట్టే అనమాట లవ్‌లో ఇంకా. కానీ ఇక్కడ అలా జరుగుతుందా? జరగట్లేదు. సో, అలా ఎక్స్‌ప్రెస్ చెయ్యము. నేనింతే, నేనిలానే ఉంటాను అంటే మాత్రం కొన్ని కొన్ని సార్లు అది చాలా రాంగ్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఎక్స్‌ప్రెస్ చేసేదేంటి? మనం హానెస్ట్‌గా మన మనసులో ఏముంటదో అదే ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాము. లేనిది ఎక్స్‌ప్రెస్ చేయలేం కదా! అలాగే ఎదుటి వాళ్ళకేమనిపిస్తూ ఉంటుంది. సో, నువ్వు ఏం ఎక్స్‌ప్రెస్ చేయకుండా అలా సైలెంట్‌గా ఉన్నావనుకోండి, అసలు నీ లవ్ ఏంటి? నువ్వేంటి? అనేది ఎదుటి వాళ్ళకి ఏమర్థమవుతుంది అక్కడ? సో, అండ్ ఇక్కడ పాజిటివిటీ, నెగటివిటీనే ఎక్కువగా ఉంది చెప్పాలి అంటే. అండ్ నువ్వు ఉన్నది ఉన్నట్లుగా నీ ఇష్టాన్ని చూపించలేకపోతే అది మోసం చేస్తున్నట్లే అవుతుంది అనమాట. మేబీ కొంతమందికి మనసులో చాలా లవ్ ఉంటుంది. బట్ అది నేను ఎక్స్‌ప్రెస్ చేయలేను అంటే అది నీకు తెలుసు. బట్ అపోజిట్ పర్సన్‌కి తెలీదు గదా! అది. చెప్తేనే గదా తెలుస్తుంది. సో, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ లేనట్టు బిహేవ్ చేస్తుంటారు. సో, ఇంట్రెస్ట్ లేనట్టుగా బిహేవ్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, సో, వాళ్ళు మిమ్మల్ని చీట్ చేస్తున్నారనేది అర్థం చేసుకోవాలి.
అంటే మీకసలు ఏమాత్రం అసలు టైం ఇవ్వరు మెయిన్‌గా. ఇంట్రెస్ట్ లేకపోవడం అంటే మీతో టైం కేటాయించరు. మీకు కాల్స్ ఉండవు, మెసేజెస్ ఉండవు, కలవటం ఉండదు. ఏదో అడిగినా కూడాను ఏదో సిల్లీ రీజన్స్ చెప్పి అవాయిడ్ చేయటం కానీ, ఇంట్రెస్ట్ ఉండి లేనట్టు బిహేవ్ చేయటం కానీ, మీకసలు టైం సరిగ్గా ఇవ్వకపోవటం కానీ, ఏదన్నా క్వెషన్ చేస్తే ఏంటి నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది అని కానీ, ఇలా కేర్‌లెస్‌గా ఉండటం కానీ బిహేవ్ చేస్తున్నారా? సో, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీకు అర్థమైపోవాలి. రెగ్యులర్‌గా ఇలాగే జరుగుతుంది అంటే మాత్రం ఏదో ఒక రోజు మిమ్మల్ని అలా మోసం చేసి ఇలా వెళ్ళిపోతారు అనమాట. గైస్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. నెక్స్ట్ ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా కూడాను కేవలం నువ్వు మాత్రమే సారీ చెప్తున్నావా? నువ్వు మాత్రమే బుజ్జగించుకుంటున్నావా? నువ్వు మాత్రమే బ్రతిమలాడుకుంటున్నావా? అలా చేయొద్దు. ఎందుకంటే అది ఎప్పుడు నేను చెప్పే పాయింట్ ఇలాంటివన్నీ జరగటంలో తప్పు లేదు కానీ బోత్ ఆఫ్ యూ ఇద్దరి సైడ్‌నే జరగాలి అన్నమాట. ఒక్కొక్క సిట్యుయేషన్‌లో ఒకరు బుజ్జగించుకోవాలి, బ్రతిమలాడుకోవాలి, కాంప్రమైజ్ అవ్వాలి. ఇంకొక సిట్యుయేషన్‌లో ఇంకొకరు అవ్వాలి. కాదు నేను మాత్రమే అవుతున్నాను ఇలాగా, నేను మాత్రమే సఫర్ అవుతున్నాను, నేను మాత్రమే సారీల మీద సారీలు చెప్పుకుంటున్నాను, నేను మాత్రమే బ్రతిమలాడుకుంటున్నాను అంటే మాత్రం అవతల వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మోసం చేసే వెళ్తారు. వాళ్ళకి మీరు చాలా అలసొచ్చిన వాళ్ళవుతారు. ఒక మాటలో చెప్పాలంటే. ఏం జరిగినా కూడాను వాళ్ళే మాట్లాడతారులే, వాళ్ళే ఏడుస్తారులే, వాళ్ళే వస్తారులే ఇట్లా అనిపిస్తదనమాట. ఇంకా కేర్‌లెస్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. మీరు ప్రతిసారి అడుక్కుంటున్నట్లయితే మాత్రం డెఫినెట్‌లీ అలా చేయమాకండి. కొంతమంది అలా చేస్తుంటారు. మేబీ వాళ్ళ ఇష్టం వల్ల అలా బిహేవ్ చేస్తారు. వాళ్ళు రాంగ్ అని చెప్పట్లేదు. వాళ్ళ ఇష్టం వాళ్ళని వదిలి ఉండలేకనో, వాళ్ళకు అంటే ఆ టైంకి కొంచెం ఎమోషనల్ అవ్వటం వల్లనో, లేపోతే రిలేషన్‌ని బ్రేక్ చేసుకోవడం ఇష్టం లేకనో, బ్రతిమలాడుకోవడమో, బుజ్జగించుకోవడమో, సారీలు చెప్పుకోవడమో చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు అది వన్ సైడ్ అంటే అవ్వదు కదా! ఎంతసేపు నువ్వు మాత్రమే వెనక పడుతూ ఉంటే అవుతుందా చెప్పండి? వాళ్ళకి కూడా ఉండాలి కదా! అట్ ద సేమ్ టైమ్ మీకు అనిపించినట్టే వాళ్ళకి కూడా అనిపించాలి కదా! అది పాయింట్ గుర్తుపెట్టుకోండి. కానీ ఇలా కాకుండా మీరు మాత్రమే ఇలా చేస్తున్నారంటే మాత్రం అవతల సైడ్ ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒక రోజు మోసం చేసే పోతారనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. బాయ్స్ అండ్ గర్ల్స్ నేను ఈక్వల్‌గా చెప్తున్నాను. ఇట్లాంటివి మేబీ మీ లైఫ్‌లో జరుగుతున్నట్లయితే వాళ్ళేమంత పర్ఫెక్ట్ కాదు. వాళ్ళేం మీతో లైఫ్ లాంగ్ కూడా ఉండరు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి నువ్వు ఏడుస్తున్నా కూడా అసలు పట్టించుకోవట్లేదు. అంటే అక్కడ కూడా ఒక రాంగ్ జరుగుతుంది అన్నమాట. ఎందుకు అంటే మీరు ఎమోషనల్‌గా ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యి ఉన్నట్లయితే ఒక అబ్బాయి ఏడుస్తున్నా అమ్మాయి చూడలేరు. అమ్మాయి ఏడుస్తున్నా అబ్బాయి కూడా చూడలేరు అన్నమాట. కానీ మీరు అంత ఏడుస్తున్నా ఐ థింక్ ఎమోషనల్ అయిపోతున్నా కూడాను వాళ్ళకి ఎలాంటి ఫరక్ పడట్లేదు అంటే వాళ్ళకి వాళ్ళేంటి అనేది మీకు అర్థమైపోవాలక్కడ. వాళ్ళు అంత పర్ఫెక్ట్‌గా లేరు వాళ్ళ లవ్‌లో అని కానీ, లేదంటే ఏదో చీట్ చేసే పొజిషన్‌లోనో ఆ ట్రావెలింగ్‌లో ఉన్నారనేమో మీకు అర్థమైపోవాలక్కడ. అంటే చాలామంది చెప్తూ ఉంటారు కామన్‌గా నేను ఎంత బాధపడుతున్నాను, ఎంత ఏడుస్తున్నాను, అయినా కూడా నా గర్ల్ ఫ్రెండ్ అసలు పట్టించుకోవట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు నా బాయ్ ఫ్రెండ్ కూడా అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు పట్టించుకోవట్లేదు? మీకు అర్థమవ్వాలి కదా! ఇది ఒకరు చెప్పాలా? మీరు ఏడుస్తున్నారంటే దగ్గరికి తీసుకోలేని వాళ్ళు, మీ ఎమోషన్‌ని తగ్గించలేని వాళ్ళు, వాళ్ళ లవ్ ఏంటి అనేది మీకు చూపించలేని వాళ్ళు, మీకసలు అవసరమా? థింక్ చేయండి గాయ్స్ మీకు అర్థమైపోతుంది. చాలా సింపుల్‌గా అర్థమైపోతుంది. ఎవరికైనా కానీ ఇవన్నీ కూడాను. బాధని పట్టించుకొని వాళ్ళ లవ్ ట్రూ అని మీరెలా అనుకుంటారు? మీ బాధను తీర్చకపోయినా పర్లేదు. కనీసం మీ బాధను పట్టించుకోవాలి కదా! సో, అది కూడా చెయ్యట్లేదు అంటేనే మీకు అర్థమవ్వాలి కదా! అవతల పర్సన్ సంథింగ్ రాంగ్ అని చెప్పేసి ఏదో మిమ్మల్ని చీట్ చేసే స్టేజ్‌లో ఉన్నారు అని చెప్పేసి, లేదా మీ పైన అంత ఇష్టం లేదు అని మీకు క్లియర్‌గా అర్థమైపోవాలి అక్కడ. సో, ఇది చాలామంది నార్మల్‌గా గూడా నాకు రిపీటెడ్‌గా కొంతమంది అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఎమోషనల్ అవుతున్నా పట్టించుకోవట్లేదు అంటే, మేబీ వాళ్ళకంత అవసరం లేదేమో! మీరంత ఇంపార్టెంట్ కాదేమో! ఒకసారి థింక్ చేయండి. ఇంకొకటి మెయిన్‌గా ఏంటి అంటే ఎప్పుడైనా లైఫ్‌లో గుర్తుపెట్టుకోండి. మనం ఇష్టపడటం కాదు. మనల్ని ఇష్టపడేవాళ్ళు మన లైఫ్‌లో ఉండటం చాలా అదృష్టం. చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళకే అలాంటి పర్సన్ లైఫ్‌లోకొస్తారు అనమాట. అనుకుంటూ ఉంటాం. నేను ఇష్టపడే వాళ్ళు నా లైఫ్‌లోకి రావాలి, రావాలి, రావాలని అనుకుంటా. తప్పు లేదు. కానీ అంతకన్నా ఎక్కువగా నిన్ను ఇష్టపడే వాళ్ళు రావాలి నీ లైఫ్‌లోకి. అప్పుడు లైఫు సూపర్ కాదు ఆసమ్‌గా ఉంటుంది అనమాట లైఫ్ అనేది. కానీ చాలామంది చేసే మిస్టేక్స్ కదా! కొరువొచ్చిన అదృష్టాన్నేమో కాళ్ళు తన్నేసుకుంటారు. లేని దాని కోసం మాత్రం ఆరాట పడిపోతూ ఉంటారనమాట. కామన్‌గా హ్యూమన్ నేచర్ అనమాట అది. మీరు ఆ టైంలో స్పాంటేనియస్‌గా మీరు అది తీసుకోలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అదృష్టాన్ని పడేసుకొని, దురదృష్టాన్ని దగ్గర చేసుకున్నట్టే అవుతుంది అనమాట. సో, ఇంకొన్ని మిస్టేక్స్ ఏంటి అనేదైతే క్లియర్‌గా చెప్పాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా? హెల్ప్ అయిందా? ఒక లైక్ ఇచ్చేసేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మన వీడియోని షేర్ కూడా చేసేసేయండి.
అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. చెక్ చేయండి. కావాలనుకున్న వాళ్ళే చెక్ చేయండి.